పెద్ద ఎత్తున ఒక్కసారిగా జనమంతా ఉలిక్కిపడ్డారు. అక్కడికి సుమారుగా 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. టేక్ ఆఫ్ అవుతున్న సమయాల్లో కొన్ని క్షణాల్లోనే ఈ విమానం కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ విమానంలో సుమారుగా 133 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. క్షతగాతుల్ని ఆసుపత్రి తరలిస్తున్నారు రెస్క్యూ టీం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తేందుకు ప్రయత్నం స్టార్ట్ అయింది ఎయిర్ ఇండియా విమానం. అయితే చెట్టును ఢీకొట్టడంతోనే జనావాసాల పైన ఈ విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. చూడండి, జనావాసాల మధ్యలోనే ఒక్కసారిగా ఈ విమానం కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ విమానం కుప్పకూలిపోయింది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు స్పాట్ చేరుకునే మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విజువల్స్ చూడండి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సుమారుగా కొన్ని కిలోమీటర్ల మేర ఈ నల్లని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రజలంతా భయభ్రాంతం గురవుతున్నారు. ప్రస్తుతం అందులో ఉన్న వారి పరిస్థితి ఏంటో ఇంకా తెలియడం లేదు. 133 మందితో ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణమవుతోంది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కుప్ప కూలిపోయినటువంటి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది, అందరినీ భయభ్రాంతం గురిచేసింది. సో గాయపడిన వారిని వెంటనే రెస్క్యూ టీం అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తోంది. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ ప్రయత్నం చేస్తోంది. రెస్క్యూ టీం గాయపడిన వారందరూ కూడా అక్కడి నుంచి తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. సో అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కొన్ని క్షణాల క్రితమే టేక్ ఆఫ్ అయినటువంటి ఆ ఫ్లైట్ అక్కడ కుప్పకూలిపోయింది. సో ఘటనా స్థలంలో 133 మంది ప్రయాణికులు ఆ ఏరోప్లేన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా వెళ్లాల్సినటువంటి ఈ ప్లేన్ టేక్ ఆఫ్ సమయంలోనే కుప్పకూలింది. అది జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ప్రస్తుతానికి దానికి సంబంధించి అక్కడ క్షతగాతుల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, లోపల ఎలా ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది. లోపల మనం టేక్ ఆఫ్ అయినటువంటి రన్వే పైన టేక్ ఆఫ్ అయింది, ఒక్కసారిగా ఇలా గాల్లోకి ఎగిరింది, అంతలోనే కుప్పకూలిపోయింది. సో ఈ ఘటన పైన విచారణ కూడా ఆదేశించారు. అక్కడ ఎయిర్పోర్ట్స్ సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సో వారంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సో అహ్మదాబాద్లో కూలిపోయినటువంటి ఈ ఘటన పైన ఒక్కసారిగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఒక్కసారిగా షాక్ గురైంది, పెద్ద ఎత్తున భయాందోళన చెంది. ప్లేన్ క్రాషెస్ నియర్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. సో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంగా ఈ ప్లేన్ క్రాషింగ్కి గురైంది. సో దట్టమైన పొగలు కమ్ముకుంటూ ఉన్నాయి. సో ఈ 133 కాదు 242 ప్యాసింజర్స్ ఉన్నారట. అధికారికంగా అటు ఇన్ఫర్మేషన్ వస్తోంది. 242 ప్యాసింజర్స్, 242 మంది ప్యాసింజర్స్ దీంట్లో ఉన్నారట. అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ ఏరోప్లేన్లో ఎయిర్ ఇండియా విమాన సంస్థది. సో 242 మంది దాంట్లో ఆన్ బోర్డ్ ఉన్నారట. ఒక్కసారిగా టేక్ ఆఫ్ గురైన తర్వాత కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. సో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి చేరుస్తున్నారు రెస్క్యూ టీం. మరోవైపుగా అక్కడ ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎలా జరిగింది, వారంతా ఎలా ఉన్నారు, ఈ దట్టమైన పొగలతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిపోయింది ఆ సమీప ప్రాంతాల మొత్తం కూడా. సో 242 మంది అంటే ఎంతలా ఒక బిగ్గెస్ట్ డ్యామేజో తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ప్రజెంట్ అయితే అక్కడ రెస్క్యూ టీం చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం ఫైర్ ఇంజన్ చేస్తున్న రెస్క్యూ టీం కూడా అందరినీ ఆసుపత్రి తరలిస్తోంది. ఒకసారి విజువల్స్ చూడండి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ ఏరోప్లేన్ మెగానీ ప్రాంతంలో విలేజ్ దగ్గర టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అక్కడికి ఎమర్జెన్సీ సర్వీసెస్ చేరుకున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ ఎయిర్ ఇండియా విమానంలో సుమారుగా 242 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే అందులో ఎంతమంది క్షేమంగా ఉన్నారు, ఎలా ఉంది ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఫ్లైట్ నెంబర్, ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఫ్లైట్ నెంబర్ ఇది. అహ్మదాబాద్ పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వార్తతో కొంత భయాందోళన చెందింది. దట్టమైన పొగలు కమ్మడంతో ఆ నివాసాల ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు, పరుగులు తీశారు, బయటకు వచ్చారు. ఆ లైవ్ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఎంతటి ఒక భయానకమైనటువంటి ఒక క్రాష్ ఇదనేది. సో చెట్ల పొదల్లో ఒక్కసారిగా చెట్టును ఢీకోవడంతోనే జనావాసాల మధ్యలో ఈ ప్లేన్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. సో ఆ లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. సో ప్రజెంట్ అయితే అహ్మదాబాద్ నుంచి
టేక్ ఆఫ్ అయింది. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఇది, ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. సో ప్రస్తుతానికి దీని సంబంధించి 242 మంది ఇందులో ఉన్నారు. ఎయిర్ ఇండియా ఆపరేటర్ ఇది. సో ఇండియా నుంచి అటు లండన్ వైపుగా వెళ్తోంది ఈ ప్లేన్. మెగాని విలేజ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెగాని దగ్గర ఒక్కసారి కుప్పకూలిపోయింది. 242 మంది ప్యాసింజర్ అందులో చిక్కున్నారు. ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అంతా కూడా భయభ్రాంతకు గురయ్యారు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు, మంటలు ఆరుతున్నారు. అహ్మదాబాద్ రెస్క్యూ టీం అక్కడ చేరుకొని రెస్క్యూ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎవరందరూ కూడా హాస్పిటల్కి తరలించేటువంటి ఒక ప్రయత్నం అయితే కొనసాగుతోంది. కొన్ని క్షణాల్లోనే టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఒకసారి దృశ్యాలు చూడండి. ఒక చెట్ల పైన ఈ యొక్క ప్రమాదం జరిగింది. మెగాని ప్రాంతంలో ఈ దారుణమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అంతా కూడా భయభ్రాంతకు గురయ్యారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. సో గుజరాత్లో అహ్మదాబాద్లో కొన్ని నిమిషాల క్రితం ఎగ్జాక్ట్గా టైం తెలియాల్సి ఉంది ఇంకా. సో ఎయిర్ ఇండియా AI171 has around 240 passenger capacity, around 130 were on board. సో దీని కెపాసిటీ వచ్చేసి 242%. దాంట్లో ప్రస్తుతానికి 140 మంది 130 మంది ఆన్ బోర్డ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా అప్డేట్స్ అందాల్సి ఉంది వారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి పైన. అక్కడ ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఈ ప్రమాదం గల కారణం ఏంటి, ఎందుకు అది చెట్టును ఢీకొట్టాల్సి వచ్చింది, టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఎందుకు ఇది ఇంతటి ప్రమాదానికి గురైందని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దీనిపైన కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎవరైనా నిజంగానే కొంత టెక్నికల్ సమస్యనా లేకపోతే ఇంకెవరైనా కుట్ర పన్నారా, ఇలా రకరకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇంకా అందులో ఎంతమంది బ్రతికి ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు గురయ్యారనేది ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా అయితే ఆ ప్లేన్కి సంబంధించి ఆ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మీరు చూస్తుంటేనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. అందరూ కూడా ఒక్కసారిగా ఈ ఘటనతో షాక్కు గురయ్యారు. సో లండన్ వెళ్లాల్సినటువంటి ఈ ప్లేన్ ఎందుకు ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకోవాల్సి వచ్చింది? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన సమయంలోనే ఎందుకు కొన్ని క్షణాల్లోనే మేఘాని ప్రాంతంలో కుప్పకూలిపోవాల్సి వచ్చింది? 242 మంది ప్రయాణికులతో వెళ్లాల్సినటువంటి ఈ విమానం 133 మంది అందులో ఆన్ బోర్డ్లో ఉన్నారు. వారంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటనలో చిక్కున్నారు. వారందరినీ వెంటనే రెస్క్యూ చేసే ప్రయత్నంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు, మంటలు ప్రయత్నిస్తున్నారు. దట్టమైనటువంటి నల్లని పొగలని ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా మొత్తం వ్యాపించాయి. సో వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్ తరలిస్తున్నారు. అహ్మదాబాద్ వివిధ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున అక్కడికి వారందరినీ తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరుస్థితంగా ఉన్నారు మధు. సో ప్రజెంట్ ఈ ఘటన గల కారణం ఏంటి, అప్డేట్స్ ఏ రకంగా అందుతున్నాయి? ఎగ్జాక్ట్లీ 242 మంది ప్యాసింజర్స్ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తా ఉంది. గుజరాత్ అహ్మదాబాద్ దీనికి సంబంధించి స్టేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కన్ఫర్మ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అత్యంత దారుణమైనటువంటి ఘటన. 242 మంది ప్యాసింజర్లు అంటే చాలా పెద్ద ప్రమాదం. ఇందులో ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది మరణించారు అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద ఇన్సిడెంట్. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎయిర్ ఇండియా నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్ 200